ఇప్పుడు మనం పనిగిరి రోడ్డు మీద పనిగిరి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. నెక్స్ట్ పనిగిరి హిల్స్, పనిగిరి బౌద్ధ హిల్స్ అయినటువంటి కొండకు వెళ్ళి మనం విజిట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. హాయ్, హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, అదేవిధంగా ఆల్ పైన క్లిక్ చేయండి. దీని ద్వారా మేము పెట్టే వీడియోస్ మీకు హాయ్, నోటిఫికేషన్. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. టోటల్ తెలంగాణ ట్రిప్ డే 2కు స్వాగతం. ఈరోజు కంటెంట్ ఏంటంటే మనం సూర్యాపేట జిల్లా అయినటువంటి పనిగిరి గ్రామం, పనిగిరి హిల్స్, ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. టెంపుల్ అండ్ హిల్స్, బౌద్ధిస్టు స్తూపాలు ఇక్కడ వెలువడినాయని చాలా వరకు మనకు తెలిసిందే, అక్కడ కొత్త వాళ్ళకు తెలియకపోవచ్చు. అది మనం ఈరోజు సందర్శిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇండియాలోనే అతిపెద్ద బౌద్ధిస్ట్ క్షేత్రం అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అది అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ పైన ఉంది. మనం అది వెళ్ళి సందర్శిద్దాం, విజిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం వీళ్ళ లోపలికి ఎంట్రీ కాగానే ఇలా పచ్చటి చెట్లు పడితే, మామిడి చెట్లు, చింత చెట్లు, లొకేషన్ చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం కోతుల భయం ఎక్కువ ఉంది. చెట్లు ఉండడం వల్ల కోతులు చాలా చాలా వస్తున్నాయి కాబట్టి ఇదన్నమాట చెట్లు. ఇది ఉంది కదా, శ్రీ సీతారాముల వారి కోనేరు అన్నమాట. ఇది వచ్చేసి సీతారాముల చిన్నపాటి కోనేరు. నీళ్ళు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి ఓన్లీ వర్షపు నీళ్ళు లేదు, దీనికి ఆధారం ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి వెళ్దాం. అక్కడ రామాలయం ఉంది, దాన్ని చూద్దాం. చూసి ఇప్పుడు గుట్ట పైకి ఎక్కేసి కొండలు, తిరుమల హిల్స్, పనిగిరి హిల్స్ పైన ఎక్కేసి లొకేషన్స్ అన్నీ చూద్దాం. బౌద్ధ క్షేత్రాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి అక్కడ బౌద్ధిస్టులు ఉండడం వల్ల దాని ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్నారు ఏంది అనేది మనం తెలుసుకుందాం. పోయి చూసి విజిట్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం గుడి ఎంట్రింగ్లో ఉన్నాం. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేసి ఏమేమి ఉన్నాయో విజిట్ చేద్దాం. ఫస్ట్ పోగానే మనకు దర్శనం ఇచ్చేది ఏంటంటే హనుమాన్, జై భవన్ హనుమాన్ విగ్రహాలు అన్నమాట. జస్ట్ వచ్చేసి చిన్నపాటి హనుమాన్. ఇప్పుడు మనం ఎంట్రన్స్లో ఉన్నాం, లోపలికి వెళ్దాం, ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ నాగమ్మ దేవాలయం ఉంది. నాగమ్మ చిన్నది అక్కడ కనిపిస్తుంది కదా, నాగప్రతిష్ఠ అన్నమాట. మనం చూద్దాం. చూసి కొంచెంసేపు మొక్కుకొని ఒలవలు ప్రతిష్ఠ చేసారు, ఏం కథ అనేది, దాని స్పెషాలిటీస్ ఏదో తెలుసుకుందాం. మళ్ళీ అందరికీ ఇంకోటి ఉందో చూపిస్తా, చూడండి. ఇక్కడ చూశారుగా ఫ్రెండ్స్, ప్రేమికులు కానీ, దోస్తులు కానీ, ఎవరైనా సరే, ఫ్యామిలీస్ కానీ, చాలా వరకు ఏంటంటే వాళ్ళ ఒక మొక్కులు నెరవేరాలని, మా యొక్క మొక్కులు తీరాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా మడుపులు కడతారనమాట నాగదేవతకి. ఇగో ఇక్కడ ఉంది చూసారా, ఇదే నాగదేవత. నాగదేవత చాలా 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 బాగుందండి. పైన కొండ, కింద నాగదేవత, చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. కానీ ప్రదేశం చాలా నీట్గా ఉంది ఇక్కడ. హలో ఫ్రెండ్స్, ఇక ఇక్కడ చూసినట్టయితే చాలా అద్భుతమైన కట్టడాలు కట్టారు కదా. అవి గుళ్ళు వచ్చేసి దరిదాపు 2000 సంవత్సరాల క్రితం గుళ్ళు అన్నమాట. చాలా అద్భుతంగా కట్టారు. ఇక్కడ 2000 సంవత్సరాల క్రితం పైన గుట్ట ఉంది కదా, పైన కొండపైకి వెళ్ళినట్టయితే మనం ఏం చేస్తామనంటే గౌతమ బుద్ధుడు ఒక నివాసం, వాళ్ళ యొక్క సామ్రాజ్యం, అందులో విధంగా వాళ్ళు వాడిన పాత్రలు, వాళ్ళు వినియోగించే అన్నీ మనం చూద్దాం. ఇప్పుడు పైకి వెళ్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నది చాలా గుడి, చాలా పురాతనమైన అన్నమాట. కింద రామాలయం ఉంది, దాన్ని విజిట్ చేద్దాం. చాలా అద్భుతంగా ఉందన్నమాట. మొత్తం రాతితోనే కట్టిర్రు, చాలా బాగుంది ఈ గుడి. ఒకసారి లోపలికి వెళ్ళేద్దాం, ఎట్లా ఉందో ఏం కదా చూద్దాం. అసలు వండర్ఫుల్ అంటే చెప్పుకోవడానికి, అసలు ఇంత మంచి గుళ్ళు, టెంపుల్స్ మన ఏరియాలో, మన తెలుగు రాష్ట్రాలలో ఇంకా ప్రసిద్ధి కాకపోవడానికి అసలు చెప్పుకో బాధాకర విషయం అన్నమాట. చిన్నప్పటి దేవస్థానం అన్నమాట ఇది. ఇది వచ్చేసి శివలింగం మాదిరిగానే ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కొటేషన్ రాశారు, చూద్దాం అదేందో. దైవమును మించిన శక్తి లేదు. చాలా బాగా రాశారు. హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అద్భుతం చూడొచ్చు. ఇక్కడ ఒక కొండ ఉన్నది కదా,
అదేవిధంగా ఇక్కడ ఒక కొండ, 2 కొండలు చుట్టూ కలుసుకుంటాయి అన్నమాట. అసలు వింత ఏందనంటే 2 కొండల మధ్యలో ఉన్న దేవుని దగ్గర ఒక బావి తవ్వారనమాట. అవి ఇప్పటికి కాదు, ఎప్పటికీ కరువు కాటకాలు వచ్చినప్పుడు కూడా నీళ్ళు అనేది ఇంకిపోవన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మీరే అసలు ఎంత పైకి ఉన్నాయో బావి నీళ్ళు. కానీ ఇప్పుడే కొంచెం చేయి పెట్టున్నారు. చాలా పురాతనమైన బావి అని చెప్పుకోవచ్చు. దరిదాపు 1వ శతాబ్దంలో ఉన్నటువంటి గుళ్ళు అన్నట్టు ఇవి. రామాలయము కానీ పైన ఉన్నట్టు బౌద్ధ క్షేత్రం కానీ ఏదైనా సరే 1వ శతాబ్దం అంటే దరిదాపు మనం అసలు ఎవరికీ ఆధారాలు పూర్తిగా ఆధారాలు తెలవదు. పైన పురావస్తు శాఖ వాళ్ళు తవ్వితేనే బయటపడ్డాయి తప్పితే అంతవరకు కనుక ఎవరు తెలియదు. అయినా ఇప్పటికే కొంచెం పాపులర్ అవుతుంది. ఇక్కడ ఉన్న గరుడ స్తంభం ఇరగడం వలన కొత్త గరుడ స్తంభం అనేది చెక్కతో ప్లైవుడ్తో చేసి పెట్టారు. అది ఇక్కడ చూసినట్లయితే గరుడ స్తంభం చాలా అద్భుతంగా ఉన్నది, కానీ చాలా పైకి ఉన్నది. ఇది మొత్తం కేవలం ప్లైవుడ్తోనే చెక్కతోనే చేశారనమాట. చాలా బాగుంది ఇది. ఇక్కడే రామాలయం పక్క మటే ఒక చిన్న గవి ఏర్పడడం జరిగింది. ఇదేనమాట. పైనుంచి వాటర్ వర్షాకాలం కానీ ఎప్పుడైనా వాటర్ వచ్చినప్పుడు, వానలు పెట్టినప్పుడు వాటర్ వస్తాయి కదా, అవి ఇక్కడి నుంచి కారి ఈ గవిలో ఇది ఉంది కదా, ఇదే గుహలాగా ఏర్పడింది. ఇక్కడ కోనేరు దాన్ని నిండిపోతాయి అన్నట్టు, వర్షాకాలం వచ్చేస్తాయి నిండిపోయి అక్కడ ఒక గుహలాగా ఏర్పడింది. ఇదే అనమాట. అది సరిలో చూస్తే చాలా పైకి కనిపిస్తుంది, కానీ చాలా లోతే ఉంది. ఇది ఒక చిన్నపాటి బావిలాగానే ఉందన్నమాట. మెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి. బహుశా దిగి స్నానాలు ఇట్లా చేసే కోనేరు లాగానో, మినీ కోనేరు లాగానో అదే కావచ్చు అనుకుంటున్నా. ఇక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది, గుడి. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు రామవారి గుడి అనమాట. చూద్దాం. సీతారామాంజనేయ స్వామి గుడి టెంపుల్ మనం వీక్షించేది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే ఫ్రెండ్స్ సీతారామాంజనేయ గుళ్ళు అనమాట. ఆంజనేయ స్వామి విగ్రహాలు కొండకి ఎలా చెక్కారో చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. అసలు నమ్మలేని నిజాలు ఏంటంటే, పూర్వం ఇంత పెద్ద రాళ్ళు కానీ స్తంభాలు కానీ వాళ్ళకి ఏమన్నా మెటీరియల్స్ అందియడానికి ఏమైనా మిషన్లు ఉన్నాయంటే అవి లేవు. ఇంత పెద్ద స్తంభాలు కనీసం ఒక్కొక్క బండరాయి వచ్చేసి కొన్ని 100 టన్నులు ఉంటట్టుంది. ఇది అన్ని పిల్లర్స్ వితౌట్ అసలు మట్టి లేకుండా అన్ని పిల్లర్సే కట్టారు. చూడండి మీరే, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గుడి. 2000 సంవత్సరాల క్రితం నాటి గుడి అన్నమాట ఇది. ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్దాం, కానీ టెంపుల్ క్లోజ్ చేసే ఉన్నదన్నమాట. దేవుని చూద్దాం అనుకుంటే దూరం వచ్చినందుకు 1 గంట కొట్టేద్దాం అనమాట. జై శ్రీరామ్. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కారు కొండకే. చాలా అంటే చాలా బాగా చెక్కారు, చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఒకటి, ఇందులో కూడా ఒక విగ్రహం ఉంది, పురావస్తు విగ్రహం. చాలా లోతుగా ఉంది. అసలు ఇంత మంచి శిల్పాలు ఎట్లా చెక్కిర్రు ఏమో, చాలా అద్భుతంగా ఉంది అది. అసలు ఇంత మంచి గుడి కానీ టెంపుల్ కానీ పురావస్తు శాఖ వాళ్ళ దృష్టిలో పడి దీన్ని హైలైట్ చేయకపోవడానికి కారణం ఏంటో నాకు తెలియదు. కానీ చాలా బాగా, అసలు చాలా అంటే అసలు చాలా మైనస్ పాయింట్. అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత మంచి గుళ్ళు ఉన్నా కానీ పాపులారిటీ తీసుకురావటం లేదు. గుడికి రైట్ సైడ్ మరో కొన్ని విగ్రహాలు చెక్కారు కొండకే. చాలా బాగున్నాయి, చూసుకోవచ్చు మీరు. చూశారుగా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నటువంటి గుడి, అదేవిధంగా చిన్నపాటి కోనేరు, గరుడ స్తంభం, అక్కడ ఉన్నటువంటి గుడి, అక్కడ ఉన్నటువంటి బావి,
గుడి చిన్నపాటి బావి ఇవన్నీ చూశారు కదా ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉన్నాయి. కొత్త వాళ్ళు ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు పక్కగా చూడొచ్చు, ఫ్యామిలీ కానీ బ్యాచిలర్ కానీ. చాలా చూడదగ్గ పురాతన వస్తువులు, పురాతన ఆలయం అన్నట్టు ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది రథం అన్నట్టు శ్రీ సీతారామాంజనేయ స్వామిని రథం అన్నప్పుడు ఊరేగించేది అనమాట. చాలా బాగుంది. ఎంత హైట్ ఉందనంటే మినిమం 20 feet ఉంటుంది. కాకపోతే డోర్ క్లోజ్ చేశారు, చిన్న ఓపెన్ చేసి మనం చూస్తున్నాం అనమాట. సరే చూడండి మీరే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, అదే శ్రీ సీతారాముల కళ్యాణం రోజు ఊరేగింపే రథం అన్నమాట. చూడండి ఎంత బాగుందో అసలు ఎంత మంచి రథం ఉన్నదని అసలు మనం ఇంత దగ్గర ఉన్నా కానీ మనం దగ్గర ఉన్న వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. బహుశా ఈ వీడియో ద్వారా అందరికీ తెలిసేలా షేర్ చేయండి. చాలా అద్భుతంగా ఉంది. దీనికి స్టీరింగ్ కూడా అమర్చారు. చాలా అంటే శ్రీ సీతారామచంద్ర స్వామి వారు అమర్పించిన మీరు కూడా చూడొచ్చు. చూడండి అసలు ఎంత హైట్ ఉందో చూడండి మీరే. చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. చూసారా, చాలా పైకి ఉంది. డాక్టర్స్ ఇంజన్ మోటార్స్ అయినాయి కాబట్టి ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగుంది అనుకుంటున్నా. మీకు కనుక నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సూపర్ అని. వీడియోని లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి ఇంకా ఎంగేజ్మెంట్ పెరిగేసి చాలామందికి వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ తీయగలుగుతాం. ఇప్పుడు పైన పురావస్తు శాఖ వాళ్ళు పోయినటువంటి బౌద్ధ శిల్పాలకి వెళ్దాం, పైకి వెళ్ళి చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతసేపు కింద ఉన్న రామాలయం గురించి చూశారు కదా, ఇప్పుడు కొండపైకి వెళ్దాం. కొండపైకి వెళ్ళే దారి ఇదే అనమాట. అదే ఇక్కడ ఒక బోర్డు పెట్టారు, చూద్దాం ఏముంది అనేది. అక్కడికి వెళ్తే మనకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి అన్నమాట. వెళ్దాం ఫ్రెండ్స్. మీకు కనిపించకపోవచ్చు, చూడండి నోటీస్ బోర్డు ఎలా ఉందా. నోటీస్ బోర్డు అనమాట. నేను చదువుతా. నోటీసు రక్షక స్మారక చిహ్నము 1960 ఆంధ్రప్రదేశ్ ప్రాచీన చారిత్రక స్మారక చిహ్నములు మరియు పురావస్తు స్థలముల అవశేషముల చట్టం 1960లో 7వ చట్టం అన్నమాట ప్రకారం స్మారక చిహ్నం 1960వ సంవత్సరం పురావస్తు శాఖ వాళ్ళు, అప్పుడు పురావస్తు శాఖ వాళ్ళ దృష్టిలో పడదనమాట. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నిమ్మలంగా కొండపైకి ఎక్కేస్తున్నాం. కొండపైకి ఎక్కాలంటే చాలా ఒకసారి వ్యూ చూడండి ఎట్లా ఉందో. మనం అక్కడ కింద నుంచి వచ్చినాం అనమాట. ఇక్కడ నుంచి గుట్ట పైన చూద్దాం, కొండపైన చూద్దాం మన ఫ్రెండ్స్. చూసారుగా, మనం ఎంత మునుపు చూసినా గుడి అనమాట. అదే అన్నమాట అది గుడి. చాలా అద్భుతంగా అవపడుతుంది, సినిమా లొకేషన్ లాగానే. అవి అక్కడ ఉంది చూడు, అది మన బైక్ అనమాట. ఈరోజు బైక్ వేసుకొని వచ్చినాం అనమాట, సోలో రైడ్. కొద్దిగా అప్పటికి ఆయాసం అవుతుంది. మనం ఇప్పుడు పోవాల్సిన ప్రదేశం ఏంటంటే, అక్కడ చిన్న చెట్టు పడుతుంది కదా, అక్కడి నుంచి అక్కడికి ఎక్కేసి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటూ అది అక్కడ ప్రహరీ కూడా అవబడుతుంది కదా, అక్కడికే అనమాట మనం వెళ్ళేది. రైట్ వెళ్దాం అన్నమాట. ఇప్పుడు బాబు గుట్టలు కొండలు గుట్టలు ఎక్కాలంటే చాలా ఎనర్జీ కావాలి. సగం లెక్క ఎక్కడికి ప్రాక్టీస్ లేదు కదా, ఆయాసం వస్తుంది అనమాట. వచ్చేటప్పుడు గుట్టపైకి వచ్చేటప్పుడు షూస్ కానీ మంచి స్లిప్పర్స్ కానీ ఉండాలి. మామూలుగా ఉండకూడదు, జారుతుంది కాబట్టి. అసలు షూస్ అయితే పక్కన నడుతాయి, షూస్ వేసుకొని చేయాలన్నమాట. ఇక్కడ ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంది పైన, దాన్ని విజిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుట్టపైకి వచ్చేసినాం అనమాట. చాలా ఆయాసం వేస్తుంది గుట్టపైకి ఎక్కేసరికి. ఇక్కడ ఉన్నది కదా జై శ్రీరామ్ హనుమాన్ టెంపుల్ అనమాట. అది చిన్నపాటి హనుమాన్ టెంపుల్ గుడి పైన నిర్మించారు. ఇదిగో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పాత హనుమాన్ టెంపుల్ ఉండేదన్నమాట. ఇది కూలిపోవడం వలన పక్కనే దాన్ని కట్టారనమాట. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, గుట్టపైకి వచ్చినాం అనమాట. కనిపిస్తుంది కదా,
అది చిన్నపాటి కోనేరులాగా ఉందన్నమాట. అది చిన్నపాటి గుంటకు వాటరు. ఇప్పుడు వర్షాలు పోయి దగ్గర దగ్గర ఒక 4 or 5 months అవుతుంది కదా, అయినా ఈ వాటర్ ఇంకానే ఉన్నాయి. అంటే చెప్పుకోవడానికి ఇది ఒక మహిమాని కావచ్చు. ఇక్కడ ఉన్న వాటరు భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా భద్రాద్రి కొత్తగూడెం దగ్గర, అక్కడి వరకు దారి ఉందని అంటుర్రు కొంతమందిని అడిగిన. చాలా బాగుంది. కానీ ఇప్పుడు కూడా వాటర్ ఉండడం ఇంకా విశేషం అనమాట. చూడండి మీరే, వాటర్ మాత్రం అలాగే ఉన్నాయి. 50% క్లోజ్ అయినాయి అనమాట. నిండుగుండే కాకుంటే తగ్గినాయి. మే నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ ఎప్పుడు వచ్చినా కానీ ఈ వాటర్ అనేది అలాగే ఉంటాయి అన్నమాట. అది ఎంత లోతుందో కూడా తెలియకపోవచ్చు, ఇది మాత్రం ఒప్పుకోవచ్చు. చాలా బాగుంది. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే చూడండి. అదేవిధంగా ఈ నీళ్ళు అనేది కొంచెం నెత్తిన పోసుకున్నట్టయితే పాప పుణ్యాలు అనేది పోతాయి, మంచిగా ఉంటారు అన్న ఒక నమ్మకం, అన్న పూర్వీకుల నమ్మకం. మనం కూడా పోసుకుందాం, ఎందుకైనా మంచిది అనమాట. మీకు కూడా పోస్తానండి. ఇది కూడా నా సబ్స్క్రైబర్స్ కానీ కొత్తగా చూసిన వ్యూవర్స్ కానీ ఎవరైనా చాలా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మీకు కూడా పోస్తాను. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, కొండపైకి వచ్చినాక మనం చూడదగ్గ లొకేషన్ ఏంటంటే చుట్టుపక్క ఉన్నటువంటి మంచి మంచి పంట పొలాలు, మంచి మంచి దీన్ని ఏమంటారు లొకేషన్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఊరికి పనిగిరి అనే పేరు ఎలా వచ్చిందో మీకు చెప్పడం మర్చిపోయాను కదా. ఎలా వచ్చిందనంటే ఈ ఊరు చుట్టూ కొండలు ఉండడం వలన, ఒక కొండలు మళ్ళీ అందులోటి పాము ఆకారంలో ఉండడం వలన, ఈ పాము అంటే ఫనీ కదా తెలుగులో, దానిని బేస్ చేసుకొని ఫణిగిరి అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గుట్టపైకి వచ్చేసాను అనమాట, కొండపైకి. ఇక్కడ ఇదే అనమాట టూరిస్ట్ మనం అనుకున్న ప్లేసు, బౌద్ధ క్షేత్రం. చుట్టూ ప్రహరీ తిప్పేసి మంచి అద్భుతంగా చేస్తున్నారు. ఇప్పుడు డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చు. లోపలికి పోయి విజిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ లాక్ చేసారు, క్లోజ్ చేసారు అనమాట. కింద రాళ్ళు కూడా పెట్టారు, వాళ్ళని తీస్తారు అని. చుట్టూ ప్రహరీ ఉంది కదా, ప్రహరీ చుట్టూ చూసిన సోలార్ ఎలక్ట్రిషియన్ కరెంటు పెట్టారు అనమాట, ఎవరు పోకూడదని. కొంచెం గ్యాప్ ఉంది. ఇప్పుడు ఎట్లా పోతామంటే మనం దొంగతోటి దారి నుంచి వెళ్ళాల్సిందే మనం అనమాట. ఇప్పుడు మనం ఎట్లా వెళ్తాం మనకు తెలుసు కదా. చలో, అక్కడ ఉంది కదా గోడ, అక్కడి నుంచి దూకి లోపలికి వెళ్ళి విజిటింగ్ చేద్దాం. వెళ్దామా? ఓకే, రైట్, గో. అమ్మాయ, లోపలికి వచ్చేసినాం అనమాట. దునికి లోపలికి వచ్చినాం అనమాట. దొంగతోటి దారి ఉందా చూద్దాం ఇప్పుడు ఎక్కడ ఉందా. చూడండి ఒకసారి మీరే ప్రదేశం ఎట్లుందో. వర్షాకాలం వస్తే గ్రీనర్గా సూపర్ ఉంటుండే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్టయితే ఇదిగోండి, ఇక్కడ తెల్లగా కాబడుతున్నాయి కదా, 1, 2, 3 అటు సైడ్ చాలా ఉన్నాయి. ఇవి ఏంటంటే బౌద్ధుల యొక్క సమాధులు అని చెప్పుకోవచ్చు. బౌద్ధుల సమాధులు అనమాట. చాలా ఏళ్ళ సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇది ఏర్పడింది. కాకపోతే పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాలు జరపడం వలన ఇవి బయటపడ్డాయి అనమాట. 1960 సంవత్సరంలో బయటపడడం చేత అక్కడ బోర్డు చూశారు కదా ఇంత మునుపు, 1960 సంవత్సరంలో వెలికి తీశారనమాట. అప్పటి నుంచి గవర్నమెంట్ దృష్టిలో పడదనమాట. అయినా ఇప్పటికీ ఇంకా అభివృద్ధి కాకపోవడానికి చాలా బాధాకరం అనమాట. చూసుకున్నట్టయితే ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కొండపైన చూసినట్టయితే పురాతన కట్టడం అనేది ఒకటి మ్యూజియం లాగా ఏర్పడుతుందని విన్నారు కదా. ఇదే అండి ఆ మ్యూజియం. చూడండి ఒకసారి చుట్టూ ఎట్లా ఉందా. ఇవి ఒక సామ్రాజ్యం యొక్క ప్రహరీ గోడ అనమాట. లోపల ఒక సామ్రాజ్యం అనేది కొన్ని కుటుంబాలు అనేటివి ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ పురాతనపు కట్టడాల్లో డంగుసున్నాని వాడారు కదా, ఇదే అనమాట డంగుసున్నా. అది చాలా పవర్ఫుల్, ఇప్పుడు దొరుకుతుండట్లేదు. ఇదే అనమాట. ఇప్పటికీ ఇంకా చెప్పు చేరలేవు. పురావస్తు శాఖ వాళ్ళు తవ్వేసి వదిలేసిరనమాట. ఇది అంతా గౌతమ్ బుద్ధుని సామ్రాజ్యం అనమాట.
ఇక్కడ చూసినట్టయితే అక్కడ సమాధుల కంచెను మొదలు పెట్టుకుంటుంటే ఇది అంతా గౌతమ బుద్ధుడు పరిపాలించినటువంటి సామ్రాజ్యం అన్నమాట. అది ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం అన్నమాట. ఆ సామ్రాజ్యానికి తనే రారాజు కాబట్టి అతడు ఇక్కడ నివసించి ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటాని ఫుల్ ఆనవాళ్ళు ఉన్నాయి. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ కోటలోకి రావడానికి దారి అన్నమాట. ఇది నాపరాలతో వేసారనమాట. అప్పుడు అప్పట్లో ఇంత అభివృద్ధి ఎప్పటి నుంచి ఉందో తెలియదు, కానీ చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఇంత మునుపు మనం అక్కడ కొన్నే చూసినాం కదా, ఇక్కడ చాలా ఉన్నాయి అన్నమాట. అంటే కాలం నాటి సమాధులు అనమాట. గౌతమ బుద్ధుని కాలం నాటి సమాధులు ఇవి. ఒకసారి మీరు క్లియర్గా చూడండి. ఒకసారి గౌతమ బుద్ధుని కాలం నాటి సమాధులు. బౌద్ధ మతం మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఇండియాలో పుట్టి ఇతర దేశాలలో ప్రావీణ్యం పొందినందుకు అసలు చాలా బాధగా ఉందన్నమాట. ఇంత మంచి మంచి ప్లేసులు, ఇంత మంచి మంచి మతాలు ఏదైనా మన భారతదేశంలో పుట్టడం అసలు చాలా గౌరవంతో కూడుకున్న ముచ్చట అన్నమాట. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు పట్టించుకోకపోవడం వలన వేరే దేశం వాళ్ళకి అభివృద్ధి చెంది వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. అట్లా ఇవి పురాతన గదులు అన్నమాట. ఇవి ఇప్పుడు మనకు పూడిపోయినాయి కాబట్టి తవ్వకాలు జరిపిస్తుంటే బయటికి వెళ్ళిపడాయి అనమాట. ఇదొక రూము, అదొక రూము, అదొక రూము. ఇక చూడండి వరుస అమ్మటి ఎట్లా ఉన్నాయో ఒకసారి చూపిస్తా చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మన చిన్నపిల్లగాళ్ళు ఆడుకున్నట్టే తవ్వీరు అంతంతాయి. చిన్న చిన్న రూములు అన్నట్టు. కాకపోతే ఒక 6 ఫీట్లు 8 ఫీట్లు అలా ఉంటాయి. చాలా దూరం లాస్ట్ దానుకున్నాయి అనమాట. అవి చిన్న చిన్న గదులు అన్నమాట. మన హోమగుండం కనుక కాలుస్తే ఎట్లా ఉంటాయో అట్లా పెట్టారనమాట. ఇవి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి డిజైన్తో కూడినది ఉందనండి. గుర్రాలు, 2 గుర్రాలు ఇటువంటి పరిగెడుతున్నప్పుడు ధర్మచక్రం లాగా చాలా అందంగా చెక్కారు. అసలు పాలరాతి శిల్పాలు లాగా పాలరాతి దాని మీద దుండగుల ధ్వంసం చేయడం వలన ఇవన్నీ ఖరాబ్ అయిపోయినాయి. కొందరు ఉంటారుగా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇటుక అనమాట. మనం సాధారణంగా మనం ఇప్పుడు ప్రజెంట్ ఆడేటికి ఇంత ఉంటాయో కావచ్చు. కాకపోతే గౌతమ బుద్ధుడి కాలం లాంటి ఇటుక పిల్లలు, మనం భాషలో ఇటుక పిల్లలు అంటాం, ఇంగ్లీష్లో అయితే బ్రిక్స్ అనమాట. అవి వచ్చేసి ఎంత పొడుగుంటాయో చూద్దాం. ఇది పొడవు వచ్చేసి 18 ఇంచులు ఉంటుంది అనమాట. పొడవు 18 ఇంచులు, వెడల్పు 12 ఇంచులు, 1 ఫీట్ అనమాట. మందం వచ్చేసి 3 ఇంచులు ఉంటుంది అన్నమాట. 3 ఇంచుల మందం. టోటల్గా 18 ఇంచుల పొడవు, 12 ఇంచుల వెడల్పు, 3 ఇంచుల మందంతో ఈ ఇటుకలు తయారు చేసుకున్నారు అనమాట. వెయిట్ వచ్చేసి అట్లీస్ట్ ఒక 5 నుండి 5 కిలోల నుండి 10 కిలోల వరకు మధ్యలో ఉంటుండొచ్చు. బాగానే వెయిట్ ఉన్నాయి వీళ్ళలో. చాలా చాలా బాగున్నాయి. ఇంకా చాలా ఇటుకలు ఉన్నాయి. ఇవన్నీ ధ్వంసమైనవి. కాకపోతే ఇవి పాడవుతున్న కొద్దీ వీటి మాదిరిగా ఇప్పుడు చేసి పెడుతున్నారు అనమాట. బ్రిక్స్ తయారు చేసిన ఒక చిన్నపాటి దీన్ని ఏమంటారు, వాళ్ళకు సంబంధించిన ఇల్లు, ఒక ట్యూటోరియల్ లాగా అనమాట. చూద్దాం. అక్కడ ఉంది ఒక రౌండ్ షేప్ నుంచి ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు రౌండ్ షేప్ తీసేసి ఇవన్నీ పెద్ద పెద్ద ఇటుకలు అనమాట. మనం చెప్పుకునే సైజు ప్రకారం ఇటుకలు చాలా బాగున్నాయి. ఇంట్రెస్ట్ చెప్పుకోవచ్చు, ఇంట్రెస్ట్ తగ్గ ప్లేస్ అనమాట. ఇది చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనమాట ఇప్పుడు మనం కొత్తగా నిర్మించాం. కొంచెం శిథిలావస్థలో ఉంటే దాన్ని బాగు చేసి మ్యూజియం లాగా ఏర్పరుస్తున్నది. ఇప్పుడు పైకి వచ్చినమాట, పూర్తి కొండపైన ఉన్నామన్నమాట. అదే అనమాట మన మ్యూజియం లాగా చేసేదనమాట. అది చూద్దాం. బ్లైడ్ ఉండేదన్నమాట. ఇప్పుడు ఎట్లాగో వర్షాకాలం ఎక్కువ వస్తారు కాబట్టి కొంచెం గ్రీనరీ ఉంటుంది కాబట్టి అప్పుడు వస్తారు కాబట్టి అప్పుడు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్లీ సమ్మర్ వస్తుంది కాబట్టి ఎక్కువ రావడానికి వీలు ఉంటుంది ఉండదని చెప్పేసి ఎవరు లేరు. చూసుకున్నట్టయితే కొంచెం ఖరాబ్ కాకుండా నీట్గా చేసి పెడతారు అన్నమాట. ఇప్పుడు ఇది చుట్టూ ఇదేనమాట మనం మ్యూజియం అనుకున్నది. కాకపోతే కొత్తగా ఇప్పుడిప్పుడే ఒక 2-3 ఇయర్స్ అవుతున్నట్టుంది. దీన్ని కొంచెం అవన్నీ కూలిపోతే దానికి ప్లాస్టింగ్ చేసేసి అట్లా ఉంచారనమాట. ఓకే, ఇప్పుడు మ్యూజియం పైకి ఎక్కి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం మ్యూజియం పైకి ఎక్కేసినాం అనమాట. చూడండి, ఇదే గౌతమ బుద్ధిస్ట్ మ్యూజియం అని అంటారు కదా, ఇదే అనమాట. ఇక్కడ అతని యొక్క సామ్రాజ్యం, వ్యవస్థాపన,
మొత్తం పుట్టు పూర్వోత్తరాలు ఇక్కడ కూడా కొన్ని సంవత్సరాల పాటు కాలం గడిపిండని నమ్మకం. చాలా నమ్మకం ఏంటో అది రియల్గా అనుకోవాలి, చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు మనం దీని పక్కన చూసినట్టయితే ఇది మ్యూజియం అన్నట్టు, దీని చుట్టూ రౌండ్ ఉంది చూసారా, ఆ రౌండ్ దీని సర్కిల్ అన్నట్టు. ఇటుక పెట్టెలతోనే పురావస్తు శాఖ వాళ్ళు కొత్తగా కొంచెం నిర్మించి మాడిఫికేషన్ చేసి అట్లా అతికించారు అనమాట. ఈ రౌండ్ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ చుట్టూ దీని చుట్టూ ఇక్కడ ఉన్న శిల్పాలు కానీ ఇంకా ఆలయాలు కానీ చిన్న చిన్న మ్యూజియం టైపు చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ చేశారనమాట. ఇక్కడ కూడా వస్తువు ఉంది, దాన్ని చూద్దాం. పురాతన వస్తువు అది. ఇది రోలు మాదిరిగా ఉందన్నమాట, కానీ ఇదన్నమాట. ఓకే, శివలింగానికి సంబంధించింది అనమాట. శివలింగం దారి ఇది క్లోజ్ చేసి ఉంటే రోల్ అనుకున్నారు, రోల్ కాదు, శివలింగం అనమాట. మధ్యలో ఒక శివలింగాన్ని ఇక్కడ ధ్వంసమైందో ఇది ఇక్కడ పెట్టేశారు. మొత్తానికి ఇది ఒక శివలింగానికి సంబంధించింది శివలింగం అనమాట. శివలింగం ఒక పార్ట్ ఉంది, ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం. శివలింగం అనేది ఇలా ఉంటుంది అనమాట, ఇలా ఇంకొంచెం ఎత్తుతోనే ఇట్లా ఉంటుంది అనమాట. కాకపోతే అది పాడైపోయినాయి. పురాతన శివలింగం అంటే కనుక ఎవరైనా వర్షాకాలం కొత్తగా చూసిన వాళ్ళు అయితే వర్షాకాలం వచ్చేటప్పుడు మాత్రం డ్రోన్ తెచ్చుకోండి, ఎక్సలెంట్ ఉంటుంది. మీకు డ్రోన్ ఎగరేస్తే మాత్రం హైలైట్ లొకేషన్స్ వస్తాయి. వర్షాకాలం ఇంకా గ్రీనరీగా ఉంటుంది కాబట్టి. ఈ హౌస్ ఏంటంటే, ఈ ఇల్లు ఏంటంటే, ఇది ఒక రూమ్ ఉంది కదా, ఈ రూమ్ ఏంటంటే నిర్మాణం, ఈ యొక్క మ్యూజియం నిర్మాణం చేస్తున్నప్పుడు కానీ వచ్చినప్పుడు ఏంటంటే దీనికి ఒక కరెంట్ అవసరం, వాటర్ అవసరం. అందులోటి ఒక 2-3 మనుషులు ఎప్పుడు కాపలు ఉండాలి కాబట్టి దాన్ని ఏం చేశారంటే వాళ్ళకి ఒక కరెంట్ రూము, అందులోటి ఒక 2 వాచ్మెన్స్ లాగా పడుకోవడానికి నిర్మించారనమాట. ఇప్పుడు అది కూడా ధ్వంసం అయిపోతుంది. గౌతమ బుద్ధుని యొక్క నివాస స్థలం, అందులోటి సామ్రాజ్య స్థాపన జరిగిన ప్రదేశం అని చెప్పేసి అన్నారు కదా. గౌతమ బుద్ధుని విగ్రహాలు కానీ ప్రతిష్టాత్మక ఆనవాళ్ళు కానీ చూపెడతలేరు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడున్న వారు ఏం చేశారంటే గౌతమ బుద్ధుని యొక్క ఆనవాళ్ళు కానీ గౌతమ బుద్ధుని విగ్రహాలు కానీ ఇంకా శిలాశిల్పాలు కానీ ఇవన్నీ మ్యూజియం లాగా చేసి ఆడిటోరియంలో హైదరాబాద్కి తరలించారట. చాలామందిని అడిగి తెలుసుకున్నా, హైదరాబాద్ మ్యూజియంలో పెట్టారంట. ఇంకా కొన్ని పనిగిరి సంబంధించిన పనిగిరి ఊరికి సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ కొన్ని పెట్టడం జరిగిందనట. అవిటిని కూడా విజిట్ చేద్దామన్నాను. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే అవి చూడడానికి పర్మిషన్ ఇస్తారో లేదన్నారు. కొంతమంది అన్నారు కదా అవి కూడా హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఏమైనా ఉంటే మేము ఖచ్చితంగా ఇందులో యాడ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఇప్పుడు ఈరోజు ఈ వీడియో ఇంతే. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మాకు ఈ వీడియో యొక్క ఎంగేజ్మెంట్ పెరిగేసి చాలా మందికి రీచ్ అవుతుంది. దాని ద్వారా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అందరూ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే మాకు బెనిఫిట్ ఉంటుంది. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ వస్తారు కదా, ఇంకా చాలా బాగా చేయాలనే ఉద్దేశం మాలో కలుగుతుంది. దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ మాత్రం చేయకుండా ఊరుకోకండి. దయచేసి లైక్ చేయండి, లైక్ చేసి వీడియో చూడండి. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. ఓకే, బాయ్.